ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు హైడ్రోసెఫాలస్. హైడ్రోసెఫాలస్. ఫస్ట్ హైడ్రోసెఫాలస్ అంటే ముందు సిఎస్ఎఫ్ ఫ్లో ఎట్లుంటుందో చూద్దాం. సిఎస్ఎఫ్ ఫ్లో ఇన్ ద బ్రెయిన్. నార్మల్గా మనకి ఎపెండైమల్ సెల్స్ అక్కడ నుంచి మనకి సమ్ స్పెషల్ ఎపెండైమల్ సెల్స్ ఏదైతే ఉంటాయో అది కొరాయిడ్ ప్లెక్సిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొరాయిడ్ ప్లెక్సిస్ అక్కడ నుంచి మనకి సిఎస్ఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సిఎస్ఎఫ్ అనేది ఎపెండైమల్ సెల్స్ కొరాయిడ్ ప్లెక్సిస్ నుంచి ఫార్మ్ అవుతుంది. టూ లేటరల్ వెంట్రికల్స్ అక్కడ నుంచి త్రూ ఫొరామెన్ ఆఫ్ మున్రో అక్కడ నుంచి ఇట్ విల్ గోయింగ్ టు థర్డ్ వెంట్రికల్ అక్కడ నుంచి సెరిబ్రల్ ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్ అక్కడికి వెళ్ళి మనకి ఫోర్త్ వెంట్రికల్కి వెళ్తుంది. ఫోర్త్ వెంట్రికల్కి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద సిఎస్ఎఫ్ అనేది ఇట్ విల్ గోయింగ్ టు ద సబరక్నాయిడ్ స్పేస్. Most of the CSF అనేది will go into the subarachnoid space and very less amount will go into the central canal of the spinal cord. అయితే ఇప్పుడు సబరక్నాయిడ్ స్పేస్లో మనకి 2 లొకేషన్స్ ఉంటాయి. త్రూ ఫొరామెన్ ఆఫ్ మెజెండి అండ్ ఫొరామెన్ ఆఫ్ లుష్కా. ఓకే, ఫొరామెన్ ఆఫ్ మెజెండి అనే మెడ్యులాకి వెళ్తుంది. అంటే సెరిబెల్లో మెడ్యులరీ సిస్టమ్. ఇది లేటరల్గా వెళ్ళేది ఫొరామెన్ ఆఫ్ లుష్కా త్రూ సెరిబెల్లో పాంటైన్ సిస్టమ్. సో ఫైనల్లీ సెరిబెల్లో మెడ్యులరీ సిస్టమ్, సెరిబెల్లో పాంటైన్ సిస్టమ్ అన్ని సబర్క్నాయిడ్ స్పేస్లోనే ఉంటుంది. ఈ ఫైనల్లీ ఇట్ విల్ డ్రైన్ త్రూ, అంటే ఎట్లా అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది త్రూ అరక్నాయిడ్ విల్లై. మనకి అరక్నాయిడ్ విల్లై అనేది ఉంటుంది. ఓకే, అరక్నాయిడ్ విల్లై ఉంటుంది. సో త్రూ అరక్నాయిడ్ విల్లై మనకి డ్యూరల్ వీనస్ సైనసెస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రమ్ ద డ్యూరల్ వీనస్ సైనసెస్ అనేది ఇంట్రాజుగులర్ వెయిన్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి హార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నౌ వెంట్రికల్స్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్లో మనకి సీలియా ఆర్ మైక్రోవిల్లై ఉంటుంది. మైక్రోవిల్లై ఆఫ్ ఎపెండైమల్ సెల్స్. ఎపెండైమల్ సెల్స్ సీలియా అండ్ మైక్రోవిల్లై ఏం చేస్తాయంటే విల్ అబ్జార్బ్ అండ్ సర్క్యులేట్ ద CSF. Okay, so this is about the circulation and how it is present in the CSF in the different ventricles. Okay, ఇప్పుడు మనం హైడ్రోసెఫాలస్ గురించి చదువుకోవాలి. హైడ్రోసెఫాలస్ అంటే మనకి హైడ్రోసెఫాలస్ అంటే సిఎస్ఎఫ్ వాల్యూమ్ ఎక్కువైతుంది. సిఎస్ఎఫ్ వాల్యూమ్ ఆర్ ప్రెషర్ ఎక్కువైతుంది. దీనివల్ల ఏమవుతుంది, సిఎస్ఎఫ్ దేంట్లో ఉంటే వెంట్రికల్స్ అనేది డైలేట్ అవుతుంది. ఓకే, ఈ సిఎస్ఎఫ్ వాల్యూమ్ పెరిగింది, డైలేట్ అవుతుంది. విత్ ఆర్ వితౌట్ మనకి ఇంట్రాక్రేనియల్ టెన్షన్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, విత్ ఆర్ వితౌట్ ఇంక్రీజ్ ఇన్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్. సో దిస్ ఈస్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ద హైడ్రోసెఫాలస్. నో టైప్స్ ఆఫ్ హైడ్రోసెఫాలస్. టైప్స్ ఏమేమి ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్, ఇంకోటి నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్. ఇంకొకటి హైడ్రోసెఫాలస్ లాగా యాక్ట్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ హైడ్రోసెఫాలస్. ఓకే, మిమికింగ్ హైడ్రోసెఫాలస్ ఇది లాస్ట్ తర్వాత మాట్లాడుకుందాం. మేజర్ టైప్స్ అయితే ఇవి 2, కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్ అండ్ నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్. కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్ అంటే అబ్స్ట్రక్షన్ అనేది లేదు, 2 వెంట్రికల్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంది, దేర్ ఇస్ నో అబ్స్ట్రక్షన్. నాన్ కమ్యూనికేటింగ్ అంటే 2 వెంట్రికల్స్ మధ్యలో కనెక్షన్ అనేది లేదు, ఇక్కడ దిస్ ఇస్ అబ్స్ట్రక్టివ్. ఓకే, రెండిట్లలో ఏది కామన్? అబ్స్ట్రక్టివ్ ఈజ్ మోస్ట్ కామన్ దెన్ నాన్ అబ్స్ట్రక్టివ్. దట్ ఈస్ నాన్ కమ్యూనికేటింగ్ అబ్స్ట్రక్టివ్ హైడ్రోసెఫాలస్ ఈజ్ ద మోస్ట్ కామన్ దెన్ నాన్ అబ్స్ట్రక్టివ్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్. ఇప్పుడు కాజెస్ చూద్దాం. కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్లో అంటే ఇప్పుడు ఒక వెంట్రికల్ నుంచి ఇంకో వెంట్రికల్కి సిఎస్ఎఫ్ ఫ్లో అనేది అవుతుంది, బట్ హైడ్రోసెఫాలస్ అనేది అవుతుంది. హౌ? ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆర్ డిక్రీజ్ అబ్సార్ప్షన్. ప్రొడక్షన్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? మనకి ప్రొడక్షన్ అనేది ఎపెండైమల్ సెల్స్ కొరాయిడ్ ప్లెక్సిస్ నుంచి ప్రొడక్షన్ అవ్వాలి. సో ఎపెండైమల్ సెల్స్ ట్యూమర్ ఆర్ కొరాయిడల్ ప్లెక్సిస్ పాపిల్లోమా అయితేనే మనకి సిఎస్ఎఫ్ అనేది ఎక్కువైతుంది. సో ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఈస్ బై పాపిల్లోమా ఆఫ్ కొరాయిడ్ ప్లెక్సిస్
ఇదైనా కావచ్చు, లేదంటే ఎపెండైమోమా. ఎపెండైమోమా అనేది మరి ఫోర్త్ వెంట్రికల్లో జరుగుతుంది. దిస్ ఇస్ చైల్డ్హుడ్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్. ఇక్కడ ఫోర్త్ వెంట్రికల్లో మనకి హైడ్రోసెఫాలస్ అనేది వస్తుంది డ్యూ టు ద ఎపెండైమోమా. నా అబ్స్ట్రక్షన్ అనేది తక్కువ, అబ్జార్ప్షన్ ఎట్లా తక్కువ అవుతుంది? డ్యూ టు అరక్నాయిడ్ విల్లైకి. నార్మల్గా అరక్నాయిడ్ విల్లై అనేది అబ్జర్ప్షన్ చేసుకోవాలి. అరక్నాయిడ్ విల్లై అనేది ఇట్ విల్ బి డిస్రప్టెడ్. హౌ? ఎట్లా అంటే నార్మల్గా మెనింజైటిస్ అవుతుంది. మెనింజైటిస్ అయితే మనకి పస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, పస్ ఆర్ ఇన్ఫ్లమేటరీ సెల్స్. ట్రామా జరిగితే మనకి బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోపలికి వెళ్తాయి. సో దీస్ టూ కాజెస్ ఇంజురీ టు అరక్నాయిడ్ విల్లై. ఓకే, అరక్నాయిడ్ విల్లై ఆర్ అరక్నాయిడ్ గ్రాన్యులేషన్స్. ఓకే, అరక్నాయిడ్ విల్లై ఆర్ అరక్నాయిడ్ గ్రాన్యులేకి ఇంజురేషన్ జరుగుతుంది. దాని తర్వాత స్కారింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, meningitis or trauma induced scarring of the arachnoid villi leading to decreased absorption of CSF. therefore ఏమైతుంది? ఇక్కడ అబ్జార్ప్షన్ తక్కువైంది, ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువైంది. ఇంక్రీజ్ ప్రొడక్షన్, డిక్రీజ్ అబ్జార్ప్షన్, లీడింగ్ టు increase CSF volume in the ventricles. that is called as a hydrocephalus. and ఇక్కడ మనకు అబ్స్ట్రక్షన్ ఏం లేదు, సో ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్. ఓకే, నో కమింగ్ టు నాన్ కమ్యూనికేటింగ్ అబ్స్ట్రక్టివ్ హైడ్రోసెఫాలస్. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ మోస్ట్ కామన్ కేస్ ఏంటిదంటే సెరిబ్రల్ యాక్విడక్ట్ ఆఫ్ సెల్వేస్ ఏదైతే ఉందో ఇది అబ్స్ట్రక్షన్ అవడం వల్ల మనకి మోస్ట్ కామన్. సెకండ్ ఏంటిదంటే మనకి 2 లేటరల్ వెంట్రికల్స్ నుంచి మనకి థర్డ్ వెంట్రికల్కి రావాలంటే మధ్యలో ఉండేది ఫోరామెన్ ఆఫ్ మున్రో. అండ్ థర్డ్ వెంట్రికల్ నుంచి ఫోర్త్ వెంట్రికల్కి రావాల్సింది ఇది సెరిబ్రల్ యాక్విడక్ట్ ఆఫ్ సెల్వియస్. సో సెరిబ్రల్ యాక్విడక్ట్ ఆఫ్ సెల్వియస్ అనేది మోస్ట్ కామన్, అది ఇందాకనే డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఫోరామెన్ ఆఫ్ మున్రో అనేది కూడా అబ్స్ట్రక్షన్ అవుతుంది అప్పుడప్పుడు. దిస్ ఇస్ డ్యూ టు obstruction of foramen Monro due to colloid cyst. Okay, colloid cyst obstructing the foramen of Monro leading to hydrocephalus, which is obstructing hydrocephalus. Now third one ఏంటిదంటే మనకి posterior cranial fossa malformations ఏమేమి ఉంటాయి? ఆర్నాల్డ్ చియారి మాల్ఫార్మేషన్ లేదా డాండీ వాకర్ మాల్ఫార్మేషన్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ ఆర్నాల్డ్ చియారి మాల్ఫార్మేషన్ టైప్ 2 అండ్ డాండీ వాకర్ మాల్ఫార్మేషన్. అండ్ ఏవి మాల్ఫార్మేషన్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ వన్ ఏవి మాల్ఫార్మేషన్, ఆర్టరీవెనస్ మాల్ఫార్మేషన్స్, దట్ ఈస్ వెయిన్ ఆఫ్ గ్యాలెన్ అని చెప్పేసి అంటారు. వెయిన్ ఆఫ్ గ్యాలెన్, GELAN. ఓకే, అంతేకాకుండా దేర్ ఆర్ సమ్ ట్యూమర్స్ ఆఫ్ పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా. ఏమేమి ఉంటాయి? మెడ్యులోబ్లాస్టోమా, పీనియల్ గ్లాండ్ ట్యూమర్. నెక్స్ట్ ఎపెండైమోమా. సో ఎపెండైమోమా, పీనియల్ గ్లాండ్ ట్యూమర్ అండ్ మెడ్యులోబ్లాస్టోమా, విచ్ ఆర్ ద ట్యూమర్స్ ఆఫ్ ద పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా, విల్ అబ్స్ట్రక్ట్ ద సెరిబ్రల్ CSF flow టు ద వెంట్రికల్స్. సో అట్లా కూడా మనకి హైడ్రోసెఫాలస్ కాజ్ అవుతాయి. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ toxoplasmosis also causes obstructive non-communicating hydrocephalus. So this is it. Normally అంటే ఇప్పుడు దీనికి ఒక డయాగ్రామ్ ఉంటాయి. కొల్లాయిడ్ సిస్ట్ అబ్స్ట్రక్టింగ్ ద ఫోరామెన్ ముందు ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది క్రేనియల్ ఫోసా, దీస్ టూ ఆర్ సెరిబ్రల్ హెమిస్పియర్స్. మనకి ఇక్కడ ఒక కొల్లాయిడ్ సిస్ట్ అయింది. దిస్ ఈస్ colloid cyst obstructing foramen of Monro. సో మనకి 2 lateral ventricles నుంచి థర్డ్ వెంట్రికల్ కి CSF flow అనేది జరగదు డ్యూ టు అబ్స్ట్రక్షన్. అది దిస్ పిక్చర్ విల్ డిపిక్ట్. నౌ కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ హైడ్రోసెఫాలస్. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ హైడ్రోసెఫాలస్ వచ్చేసరికి 2 lateral ventricles, థర్డ్ వెంట్రికల్, ఫోరామెన్ ఆఫ్ మున్రో, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్ మనకి సెరిబ్రల్ యాక్విడక్ట్ ఆఫ్ సెల్వేస్. ఓకే, మనకి యాక్విడక్టల్ స్టీనోసిస్, దిస్ వన్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైడ్రోసెఫాలస్. దీనివల్ల మనకి ఏంటేంటి
థర్డ్ వెంట్రికల్ అండ్ 2 lateral ventricles. డ్యూ టు సెరెబ్రల్ aqueductal stenosis థర్డ్ వెంట్రికల్ నుంచి ఫోర్త్ వెంట్రికల్కి సిఎస్ఎఫ్ అనేది రాదు. అండ్ థర్డ్ వెంట్రికల్ అండ్ 2 lateral ventricles will become dilated. So this is called as ventriculomegaly. This is seen on USG. Okay, ventriculomegaly. సెకండ్, ఇప్పుడు వెంట్రికులోమెగాలీ అయింది. దీనివల్ల ఇప్పుడు ఇది బేబీ హెడ్ అనుకుంటే దిస్ ఈస్ మ్యాక్రోసెఫాలీ అండ్ we can see dilated veins. ఇక్కడ ఫాంటనెల్లా కూడా బల్జింగ్ ఫాంటనెల్లే. అండ్ ఐస్ కూడా చూస్తే డ్యూ టు ఈ ప్రెషర్ వల్ల మనకి ఐస్ అనేటి కింద ఉంటాయి. సన్ సెట్టింగ్ సైన్ అని చెప్పేసి అంటారు. సన్ సెట్టింగ్ సైన్. సో వీ కెన్ సీ ద అప్పర్ స్క్లీరా. ఓకే, అప్పర్ స్క్లీరా visible. And finally increased in intracranial tension. Okay, increased in intracranial tension, upper sclera is visible due to sun setting sign, bulging fontanelle, dilated ventricles and macrocephaly. These are the features. మనం fontanelle నుంచి anterior and posterior fontanelle నుంచి USG కనుక చూస్తే we can see the ventricles and MRI is the definitive investigation. సో ట్రీట్మెంట్ ఏంటిది? నార్మల్లీ ఇప్పుడు సిఎన్ఎస్లో మనకి ఇంక్రీజ్ సిఎస్ఎఫ్ ఉంది. ఓకే, అది అక్కడ నుంచి మనం సీరంలోకి తీసుకురావాలి. బై ఏం చేస్తాం? అసిటజోలమైడ్ కనుక ఇస్తే అసిటజోలమైడ్ విచ్ ఇస్ ఏ కార్బోనిక్ అన్హైడ్రేజ్ ఇన్హిబిటర్, ఇట్ విల్ పుల్ ద వాటర్. అంటే సేమ్ మానిటాల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇట్ విల్ పుల్ ద వాటర్. సారీ, అదే మానిటాల్. ఇది మానిటాల్ కనుక యూజ్ చేస్తే ఇట్ విల్ పుల్ ద వాటర్. ఏమైనా వాటర్ ఉంటే పుల్ చేస్తే దేర్ బై డిక్రీజింగ్ ద ఇంట్రాక్రేనియల్ టెన్షన్ అనేది తక్కువ చేస్తుంది. అంతేకాకుండా అసిటజోలమైడ్ విచ్ ఇస్ ఎ కార్బోనిక్ అన్హైడ్రేజ్ ఇన్హిబిటర్, దేర్ బై మనకి వాటర్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ డైరెటిక్ యూస్డ్ ఇన్ హైడ్రోసెఫాలస్. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనకి వెంట్రికల్స్ ఉంది. వెంట్రికల్స్లో సిఎస్ఎఫ్ అనేది ఎక్కువ ఉంది. ఈ వెంట్రికల్స్ నుంచి మనం సిఎస్ఎఫ్ని మన పెరిటోనియంకి షంట్ చేయొచ్చు. షంటింగ్ ఆఫ్ ద సిఎస్ఎఫ్ ఫ్రమ్ ద వెంట్రికల్స్ టు ద పెరిటోనియం, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ వెంట్రికులోపెరిటోనియల్ షంట్. విపి షంట్ అని ఎక్కువ అంటారు. ఈ షంట్స్లో మోస్ట్ కామన్ ఆర్గానిజం అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్ ఆర్గానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ ద వెంట్రికులోపెరిటోనియల్ షంట్, దట్ ఈస్ స్టాఫైలోకోకస్ epidermis. Staphylococcus epidermis. So this is about hydrocephalus. Now coming to two separate variations ఉంటాయి, that is normal pressure hydrocephalus. అంటే హైడ్రోసెఫాలస్ అంటే మనకి ఇక్కడ వెంట్రికల్స్ అనేది డైలేట్ అవుతున్నాయి. ఓకే, అండ్ నార్మల్ ప్రెషర్ అంటే సిఎస్ఎఫ్ ప్రెషర్ అనేది నార్మల్ ఉంటుంది. బట్ ఒకటే ఎక్సెప్షన్స్ ఏంటంటే దిస్ ఇస్ సీన్ ఇన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమవుతుందంటే సిఎస్ఎఫ్ ప్రెషర్ నార్మల్లీ ఎప్పుడు నార్మలే ఉంటుంది, బట్ ఇంక్రీజెస్ ఎపిసోడికల్లీ ఇంక్రీజ్ ఇన్ సిఎస్ఎఫ్ ప్రెషర్. దీనివల్ల ఏమవుతుంది? దిస్ కాజెస్ వెంట్రికల్స్ డైలేట్ అవుతున్నాయి. సో వెంట్రికల్స్ డైలేట్ అయితే ఏమవుతుంది? దిస్ విల్ డిస్రప్ట్ ఆర్ డిస్టార్ట్ ద కొరోనా రేడియేటా. వాట్ ఈస్ కొరోనా రేడియేటా? నార్మల్గా ఇప్పుడు కార్టెక్స్ నుంచి మనకి స్పైనల్ కార్డ్కి డిసెండింగ్ ఫైబర్స్ వస్తాయి. ఓకే, అండ్ స్పైనల్ కార్డ్ నుంచి అంటే వేరే సెన్సేషన్స్ నుంచి అసెండింగ్ ఫైబర్స్ వెళ్తాయి. ఈ టోటల్ మిక్స్ దాన్ని కలిపి కొరోనా రేడియేటా అంటారు. ఓకే, సో కొరోనా ఇప్పుడు వెంట్రికల్స్ అనేది దీని చుట్టుపక్కలకే ఉంటాయి. ఇప్పుడు వెంట్రికల్స్ అనేది బల్జ్ అయితే దీని చుట్టుపక్కల ఉంటాయి. ఇప్పుడు వెంట్రికల్స్ ఇఫ్ ఇట్ ఈస్ బల్జ్ డ్యూ టు సడన్ ఇంక్రీజ్ ఇన్ ఎపిసోడిక్ సిఎస్ఎఫ్ ప్రెషర్, దిస్ లీడ్ టు డిస్టార్షన్ ఆఫ్ ద కొరోనా రేడియేటా. డిస్టర్బ్ అయితే మనకి క్లాసికల్ 3 ఫైండింగ్స్ ఉంటాయి. ఇక్కడ GUD అంటారు. వాట్ ఈస్ GUD? అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఓకే, GUD అంటే GU అండ్ ఇట్ ఆల్సో గుడ్. ఎందుకు? G అంటే గేట్ అప్రాక్సియా, U ఫర్ యూరినరీ
incontinence, and D for dementia or decreased cognition. Okay, these are the features. Gait apraxia అంటే మ్యాగ్నెటిక్ గేట్ అని చెప్పేసి అంటారు. మ్యాగ్నెటిక్ గేట్ అంటే కాల్లో భూమికి అతుక్కపోయినట్టు ఉంటుంది. అంటే హీ కాంట్ స్టెప్ అవుట్, అంటే సెకండ్ స్టెప్ వేయడానికి బాగా టైం తీసుకుంటాడు. యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ డిమెన్షియా, డిక్రీస్ కాగ్నిషన్. ఓకే, ఇది వై ఇట్ ఈస్ గుడ్ ఎందుకంటే ఇక్కడ నో కార్టెక్స్ ఇస్ ఇన్వాల్వ్డ్, నాట్ ఇన్వాల్వ్డ్ కార్టెక్స్. ఇక్కడ ఓన్లీ డిసెండింగ్ ఫైబర్స్ ఆర్ మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్. అది కూడా కరోనా రేడియేటర్లో అసెండింగ్ ఫైబర్స్, డిసెండింగ్ ఫైబర్స్ ఉంటాయి. దీంట్లో కూడా డిసెండింగ్ ఫైబర్స్ ఆర్ మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్. అండ్ ఇక్కడ పైన కార్టెక్స్ ఏదైతే ఉంటుందో ఈ కార్టెక్స్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. సో మనకి ఏముంటుంది, సో ఇట్ ఈస్ రివర్సబుల్. It is reversible normal pressure hydrocephalus due to decreased absorption, and it is idiopathic, most commonly seen in old age. It is idiopathic. Okay, idiopathic increase in CSF pressure episodically మాత్రమే. సో ట్రయాడ్ ఉంటుంది, దట్ ఈస్ దిస్. సో మనకి డయాగ్రామ్ ఎట్లుంటుంది, ఇఫ్ దిస్ ఈజ్ cranium and this is cerebral hemispheres. దీంట్లో మనకి we will see dilated ventricles. ఓకే, పెద్దగా కనబడుతుంది డైలేటెడ్ వెంట్రికల్స్. ఓకే, వెంట్రికల్స్ ఎక్స్పాన్షన్ అనేది జరిగితే కాగ్నిషన్ తక్కువైపోతే గేట్ అప్రాక్సియా, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ గేట్ ఆర్ హూట్, యూరినరీ ఇన్కాంటినెన్స్ డ్యూ టు స్ట్రెచింగ్ ఆఫ్ ద డిసెండింగ్ కార్టికల్ ఫైబర్స్ ఇన్ ద కరోనా రేడియేటా. అండ్ ఇక్కడ ఏమవుతుంది, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఎందుకంటే దేర్ ఇస్ నో అట్రోపీ ఆఫ్ ద కార్టెక్స్, ఓన్లీ కరోనా రేడియేటర్లో మాత్రమే జియుడి ఫీచర్స్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ ఏంటిదంటే లంబార్ పంచర్ చేసి సిఎస్ఎఫ్ డ్రైన్ చేయాలి. ఓకే, డ్యూరింగ్ ద ఎపిసోడ్ సిఎస్ఎఫ్ డ్రైన్ చేయాలి. ఓకే, దిస్ హెల్ప్స్ ఇన్, ఒకవేళ సిఎస్ఎఫ్ డ్రైన్ చేసిన తర్వాత సిమ్టమ్స్ అనేది తగ్గిందంటే దెన్ ఇట్ ఈస్ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలస్ అని అర్థం. ఓకే, సిఎస్ఎఫ్ డ్రైన్ బై లంబార్ పంచర్ ఇస్ ద ట్రీట్మెంట్ అండ్ రివర్సబుల్. Okay, we can reverse to the normal condition. Next, finally, ex vacuo hydrocephalus. దీన్ని ఏమంటారు? మిమికింగ్ హైడ్రోసెఫాలస్. నార్మల్గా మనకి ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకుంటే దీంట్లో మనకి సిఎస్ఎఫ్ ఉంటుంది అండ్ బ్రెయిన్ ప్యారెంకైమా ఉంటుంది. నార్మల్లీ బ్రెయిన్ ప్యారెంకైమా ఎక్కువ ఉంటుంది, సిఎస్ఎఫ్ అనేది ఇన్ బిట్వీన్ ద బ్రెయిన్ ప్యారెంకైమాస్ మనకు కనబడుతుంది, అంటే వెంట్రికల్స్ ఒకటి ఉంటుంది. ఇఫ్ బ్రెయిన్ ప్యారెంకైమా అంటే దాని చుట్టుపక్కల ఉన్న అమౌంట్ అనేది బ్రెయిన్ ప్యారెంకైమా తక్కువైతే మనకు సిఎస్ఎఫ్ అపియర్ యాజ్ మోర్. సో ఎగ్జాంపుల్స్ ఆల్జైమర్స్, అడ్వాన్స్డ్ హెచ్ఐవి, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అండ్ హంటింగ్టన్స్ డిసీజ్. ఈ అన్ని డిసీజెస్లో ఏమవుతుంది, మనకి న్యూరాన్స్ విల్ అట్రోఫీ ఆఫ్ ద న్యూరాన్స్. సో మనకి ఏమైతే బ్రెయిన్ టిష్యూ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ టిష్యూ విల్ బి డిక్రీజ్ అమౌంట్ ఆఫ్ ద బ్రెయిన్ టిష్యూ. సో మనకి ఏమవుతుంది, వెంట్రికల్స్ ఏదైతే ఉంటాయో వెంట్రికల్స్ లుక్స్ యాజ్ ఎన్లార్జ్డ్. వెంట్రికల్స్ అనేది మనకి ఎన్లార్జ్ అయ్యి కనబడుతుంది యాజ్ ఇంక్రీజ్ సిఎస్ఎఫ్. అట్లా మనం సిఎస్ఎఫ్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటాం. బట్ లంబార్ పంచర్ చేసి చూస్తే ఐసిపి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఈస్ నార్మల్ అండ్ నో ఫీచర్స్ ఆఫ్ జియుఆర్టి. ఓకే, అంటే గేట్ అప్రాక్సియా కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ డిమెన్షియా కానీ ఏది ఉండదు. జస్ట్ డ్యూ టు ఆల్జైమర్స్, హెచ్ఐవి, అడ్వాన్స్డ్ ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా, హంటింగ్టన్స్ డిసీజ్, వీటన్నిటి వల్ల బ్రెయిన్ టిష్యూ అనేది తక్కువైపోతుంది. దేర్ బై వీ కెన్ అజ్యూమ్ దట్ సిఎస్ఎఫ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సిమ్టమ్స్ మిమికింగ్ ఎక్స్ వాక్యో హైడ్రోసెఫాలస్ ఆర్ మిమికింగ్ హైడ్రోసెఫాలస్. హౌ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎట్లా వస్తుంది అంటే నార్మల్గా మనకి సెరిబ్రల్ కార్టెక్స్ అనేది రెగ్యులేట్స్ ద పాంటైన్ మెచ్యురేషన్ సెంటర్. పాంట్స్లో మనకి మెచ్యురేషన్ సెంటర్ ఉంటుంది. దిస్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెరిబ్రల్ కార్టెక్స్. దాని తర్వాత అటోనామిక్ ఇన్ ద స్పైనల్ కార్డ్, అక్కడ నుంచి మనకి సాక్రల్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అక్కడ నుంచి బ్లాడర్ నుంచి మనకి మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. బట్
ఇప్పుడు మనకి ఏమైతుంది, ఇక్కడ ఈ రెగ్యులేషన్ ఏదైతే ఉందో అది పోతుంది. ఇన్ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలస్ లాస్ట్ ఆర్ స్ట్రెచింగ్ ఆఫ్ descending cortical fibers in corona radiata. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఈ సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి పాంటైల్ మెచ్యురేషన్ సెంటర్ రెగ్యులేషన్ అనేది పోతుంది. సో detrusor muscle hyperactivity, these lead to urinary urgency or incontinence. Okay, urinary urgency or incontinence. So this is about hydrocephalus and types of hydrocephalus. Thank you for your patience listening.